హలో అండి, మీరు ఎప్పుడైనా మిగిలిపోయిన పప్పుతోటి సాంబార్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. మిగిలిన పప్పుతోటి సాంబార్ ఏంటి అనుకుంటున్నారా? మనం ముందు రోజు పప్పు చేసింటాం, అది మొత్తం అయిపోయి ఉండదు కదా, మిగిలి ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ డే పప్పు తినమంటే అస్సలు తినరు కదా. సో తినేవాళ్ళు ఉంటే పెట్టండి. మా ఇంట్లో అయితే అస్సలు తినరు అనమాట. సో అందుకని నేను ఇలా చేస్తాను. పెళ్ళికి ముందు ఒకసారి ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఈ పప్పుతో చేస్తే కూడా మామూలుగా మనం ఏం వేయకుండా పప్పు చేసి తర్వాత సాంబార్ పెడతాం కదా, అలా చేసిన టేస్ట్ బాగుంది. ఇలా చేస్తే ఇంకా టేస్ట్ బాగుందనమాట. సో మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ వేసుకోండి. నాకు నచ్చిన వెజ్జీస్ అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం వేసేస్తానమాట. సో మనం మిక్సీ పట్టుకొని పప్పు అందులో మిక్స్ చేసేసి పోపు వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో పప్పు మిగిలిపోతే, పాడైపోయిన పప్పుతోటి కాదు, ముందు రోజు మీరు వాడుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటారు కదా, సో ఆ పప్పుతోటి ఫ్రెష్గా చేసుకోండి. నేనైతే ఇడ్లీలోకి ఖచ్చితంగా సాంబార్ చేస్తాను. మీకు ఇడ్లీలోకి ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.